నెక్స్ట్ మనం చూసినట్టయితే ఒత్తిడి మరియు పీడనము, ట్రస్ట్ మరియు ప్రెజర్ అనమాట. ఒంట ఎడారిలో ఎందుకు సులభంగా పరిగెత్తగలదు? 1000 టన్నుల కంటే బరువు ఉన్నటువంటి ఈ ఆర్మీ ట్యాంక్ నిరంతర గొలుసుపైన ఎందుకు కట్టబడి ఉంటుంది? ఓకే, ఎందుకు ఉంటుంది? ట్రక్కు లేదా మోటార్ వాహనాలకు చూసినట్టయితే వాటి యొక్క టైర్లు ఎలా ఉంటాయంటే చాలా వెడల్పుగా ఉంటాయి. ఎందుకు? ఓకే, కత్తెరలాగా చూసినట్టు కత్తెర ఇలాంటివన్నీ చూసినట్టయితే కత్తెర చూడండి ఎలా ఉంటుందో, చాలా ఇక్కడ మనకు మొనకాడ పదునుగా ఉంటుంది, చాలా పదునైనటువంటి అంచులు అనేటివి కలిగి ఉంటుంది. అది ఎందుకు కలిగి ఉంటుంది? ఈ ప్రశ్నల అన్నిటికీ సమాధానం కావాలంటే వాటిలో ఉన్నటువంటి ఈ దృగ్విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలి. అదే మనకు ఒత్తిడి మరియు పీడనం అన్నమాట. ఒక నిర్దిష్ట దిశలో పనిచేసేటువంటి ఫలిత బలాన్ని ఏమంటామంటే ఒత్తిడి అంటామండి. మరియు దాని సంబంధిత వస్తువుపై అంటే నిర్దిష్ట దిశలో పనిచేసే ఫలిత బలము అంటే సపోజ్ ఇక్కడ మనకు ఒకటి గోడ అనేది ఉంది. ఓకే, దీనికి నువ్వు ఇక్కడ పోస్టర్ అనేది అంటిస్తూ ఉండాలి. అంటివ్వాలంటే ఇక్కడ మనకు ఎలా పనిచేయాలి? ఒత్తిడి అనేది ఈ విధంగా పనిచేయాలి. అంటే నిర్దిష్ట దిశలో పనిచేసేటువంటి ఈ బలాన్నే, అంటే నిర్దిష్ట దిశ అంటే ఎట్టైనా కావచ్చు. ఓకే, ఇలా పనిచేసేటువంటి ఒక దిశలో పనిచేసేటువంటి ఈ ఫలిత బలాన్ని మనం ఒత్తిడి అంటాం. మరియు సంబంధిత వస్తువుతో అంటే ఈ వస్తువుతో సంబంధం ఉన్నటువంటి వైశాల్యం, ప్రమాణ వైశాల్యం గోడ. ఓకేనా, ఈ గోడ ఏదైతే ఉందో ఈ గోడ వైశాల్యం పైన పనిచేసే బలాన్ని మనం పీడనము అని అంటాం, ప్రెజర్. ఓకే, ఈ వస్తువుకు సంబంధించి ఏ గోడ మీద అయితే మనం ఏ ప్రమాణ వైశాల్యం మీద మనం దీన్ని పనిచేయాలనుకుంటున్నామో ఒత్తిడిని, దాన్ని మనం ప్రెజర్ అనేది మనం ఇక్కడ చెప్తామన్నమాట. ఒక నిర్దిష్ట దిశలో పనిచేసే ఫలిత బలం అయితే ఒత్తిడి అయితే, సంబంధిత వస్తువులో ప్రమాణ వైశాల్యంపై పనిచేసే బలం పీడనం అని చెప్పచ్చు. సపోజ్ ఇక్కడ మనకి ఏదైనా తీసుకోవచ్చు. సపోజ్ గోడ తీసుకున్నాము. ఇక్కడ సపోజ్ చూసినట్టయితే ఇసుక చూసినట్టయితే ఇసుకలో మనము చూడండి కాలు పెట్టావంటే బాగా దిగుతుంది. కానీ నువ్వు ఇలాగే ఇసుకలోనే నువ్వు బాడీ మొత్తం ఇలా పనుకున్నావంటే ఏమవుతుంది? లోపలికి దిగవు. కాలు పెట్టావంటే కనుక లోపలికి దిగుతుంది, కానీ బాడీ మొత్తం వేస్తే కనుక దిగవు. ఇది మనకు ప్రమాణ వైశాల్యం అయితే ఇసుక అనేది దానిపైన పనిచేసేటువంటిదే ఇది మనకు చెప్పుకోవచ్చు అండి, ఒత్తిడిగా పనిచేస్తుంది. దీనివల్ల మనకు పీడనం వల్ల లోపలికి పోవాలన్నా పైన ఇట్లే మనకి ఇక్కడ లోతు దిక్కన ఉండాలనేది చూసుకోవచ్చు. ఈ కింద మనకు పోస్టర్ అనేది ఇచ్చారు. సో ఎగ్జాంపుల్గా ఇదొక కృత్యం అనేది చూద్దామండి. ఒత్తిడి మరియు పీడనాన్ని అర్థం చేసుకోవడానికి ఈడ మనకు పటంలో చూపించినట్టుగా బులెటిన్ బోర్డు ఒకటి తీసుకోవాలన్నమాట. దాని మీద ఒక పోస్టర్ని అతికించాలి అని అనుకున్నాము. ఈ పని చేయడానికి మనకు మన బొటన వేలుతో డ్రాయింగ్ పిన్స్ ఉంటాయి కదా, సో ఈ విధంగా మనకు ఉంటుంది కదా, సో అలాంటివి తీసుకొని మనము మన బొటన వేలుతో ఇలాగా ప్రెస్ చేయాలన్నమాట. మీరు పిన్ని యొక్క ఉపరితలం పైన కొంత బలాన్ని ఉపయోగించాలి. అంటే పిన్ని యొక్క ఉపరితలం ఇది ఏదైతే ఉందో దీని మీద మనం గట్టిగా ఒక రకంగా ప్రెస్ చేయాలన్నమాట. ఈ బలం ఏం చేస్తుంది? మనం ఈ ప్రెస్ చేసాం కదా, ఈ ఒత్తిడి బలం దీనే మనం ఒత్తిడి అంటాం. ఈ బలం ఏం చేస్తుందంటే ఈ బోర్డు యొక్క ఉపరితల వైశాల్యానికి ఎలా ఉంది? లంబ దిశలో ఉంది. లంబం అంటే ఏంటి? పర్పెండికులర్, అంటే ప్రమాణ వైశాల్యానికి ఇలాగ చక్కగా ఉంది. ఓకే, 90 degreesలో. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఉపరితల వైశాల్యానికి ఇది లంబంగా ఉంది, ఇలా లంబ దిశలో పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఈ బలం ఏం చేస్తుంది? పిని యొక్క కొన వద్ద ఉన్నటువంటి తక్కువ వైశాల్యం పైన పనిచేస్తుంది. నువ్వు ఇక్కడ నొక్కితే దీనివల్ల ఈ తక్కువ వైశాల్యం ఏం చేస్తుంది? ఇది పోయి ఈ ఉపరితల వైశాల్యం పైన ప్రభావం చూపిస్తుంది. తద్వారా ఏం చేస్తుంది? పోస్టర్ని ఆ గోడకు ఇలాగ అంటుకొని పెట్టుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగానే మనం డైలీ లైఫ్లో ఎన్నో చూస్తూనే ఉంటాం. ఇది మనకు పిన్నికి సంబంధించి. ఓకే, ఇది చెప్పారు ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి సెకండ్ చూద్దాం. వదులుగా ఉన్నటువంటి ఇసుక పైన మనం నిలబడ్డామనుకోండి, మన పాదాలు ఇసుకలోకి బాగా లోతుకి వెళ్ళిపోతాయి. కానీ ఆ ఇసుక మీదే మళ్ళీ మనం పనుకున్నామంటే, ఇలాగ శరీరం మొత్తం పనుకునిందంటే అంత లోపలికి వెళ్ళదు. కాలు వెళ్ళినంత లోపలికి అయితే వెళ్ళదు. శరీరం ఇసుకలో అంత లోతుగా వెళ్ళదండి. ఎలా అనేది ఇక చూద్దాం. ఈ రెండు సందర్భాలను చూసినట్టయితే ఇసుకపై ప్రయోగించే బలం అనేది మనం శరీరం యొక్క భారమే, అంటే మన శరీరం యొక్క బరువే అనమాట. ఇక్కడ నీ పాదాలు పెట్టావు, ఇది నీ బరువే. ఇక్కడ మొత్తం అనుకున్నావు, ఇది నీ బరువే. కానీ ఎక్కడ డిఫరెన్స్ ఉంది? ఇక్కడ ఉండేటువంటి చూడండి, ఇక్కడేమో పనుకున్నారు, ఇక్కడేమో జస్ట్ కాలు పెట్టారు. ఇక్కడ శరీరం బరువు మొత్తం కాళ్ళ మీదే ఉంటుంది. ఇక్కడ పనుకున్నా కూడా నీ శరీరం బరువు ఏం తగ్గుతుందా అంటే ఏం తగ్గదు, అలానే ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఎక్కడ డిఫరెన్స్ వచ్చిందంటే ఇసుక యొక్క ఉపరితలం మీద ఆ బలం పనిచేసేటప్పుడు ఆ స్పర్శ ప్రాంతం ఏదైతే ఉందో, ఈ ఉపరితల ప్రాంతం ఏదైతే ఉందో దానికి ఏది టచ్లో ఉందో దాన్ని బట్టి మారిందనమాట. అంటే ఇక్కడ ఏం తెలుసుకోవచ్చు?
ఒత్తిడి అనేది ఒకటే, ఓకేనా, ఒత్తిడి అనేది ఒకటే, కానీ వాటి ప్రభావాలు అనేవి మారినాయి. ఎందుకు, ఇక్కడ తక్కువ వైశాల్యం ఉంది కాబట్టి ఎక్కువ లోతుకు దిగింది, ఇక్కడ ఎక్కువ వైశాల్యం కలిగి ఉన్నాడు కాబట్టి ఈ ప్రమాణ వైశాల్యంతో మనకు ఎక్కువ లోనికి అనేది దిగలేదు. ఓకే, ఇది మనకు భారం అన్నా కూడా బరువు అన్నా కూడా ఒకటేనండి. బరువు అంటే ఏంటంటే నిలువుగా కిందికి పనిచేసే బలాన్ని మనము వెయిట్ అంటాం. బరువు లేదంటే భారము, వెయిట్ అని చెప్పి అంటాం. నిలువుగా కిందికి పనిచేసేటువంటి బలము, ఓకేనా. ఇక్కడ ఇసుక ఉపరితలంపై బలం లంబంగా పనిచేస్తుంది. ఓకే, ఇసుక అనేది ఇసుక ఉపరితలం పైన బలం అనేది ఇలా లంబంగా పనిచేసింది పాదం పెట్టినప్పుడు, ఓకేనా. ఇదంతా బలము ఎలా పనిచేసింది, పర్పెండిక్యులర్గా పనిచేసింది. వస్తువు యొక్క ఉపరితలం పైన లంబంగా పనిచేసే ఇలాంటి బలాన్ని మనము ఒత్తిడి అని చెప్పి అంటాం. ఓకే, ఒత్తిడి ఆల్రెడీ చెప్పుకున్నాం. మనం వదులుగా ఉన్న ఇసుక మీద నిలబడి ఉన్నప్పుడు బలం అంటే మన పాదాలు ఉన్నాయి కదా, ఆ వైశాల్యం అనేది సమానమైన ప్రాంతంలో ఏమవుతుందంటే ఆ ఇసుకలోకి దిగుతుందనమాట. ఆ శరీర బరువు అనేది పనిచేస్తుంది. అందుకనే అక్కడ మనకు ఇసుకలోకి దిగడం అనేది జరుగుతుంది, మన కాలు కొంచెం లోతు. వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 EVS అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్, న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1, సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, ఇక్కడికొచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషను అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.